హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహారీ సాయి కృప. ఈ రోజు నేను మీకు నా వెడ్డింగ్ కలెక్షన్ అండ్ నా దగ్గర ఉన్న కొన్ని పట్టు శారీస్ చూపించాలనుకుంటున్నాను. ఎలాగో నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి ఎవరికైనా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందేమో నా బ్లౌజ్ డిజైన్ అవి చూపిస్తాను కదా. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాయన్నీ ఆల్మోస్ట్ 8,000 నుండి 75,000 వర్త్ శారీస్ చూపించబోతున్నాను. ఇది నా మ్యారేజ్ బ్లౌజ్ అన్నమాట. డిజైన్ వచ్చేసి మీకు కంప్లీట్ వర్క్ ఫ్లోరల్ వర్క్ ఉందన్నమాట విత్ హెవీ బీట్స్ అండ్ ఆల్ ఓవర్ గ్లాస్ క్రిస్టల్ వర్క్ వచ్చింది. మీకు క్లోజ్లో చూపిస్తాను, వర్క్ చూడండి. సో కంప్లీట్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మీకు డిజైన్ ఇలా గ్లాస్ క్రిస్టల్ వర్క్తో ఇచ్చారు అండ్ హెవీ బీట్స్ ఉన్నాయి. తర్వాత నేను వెనకాల లేయర్డ్ హ్యాంగింగ్స్ పెట్టించాను. సో నాకు ఇవి ఇష్టం అనమాట చూడడానికి. ఇవి మేము ఎంత సెట్ చేసినా కూడా మ్యారేజ్లో అయితే చాలా కష్టమైంది. ఎంత సెట్ చేసినా అవి కొంచెం హెయిర్కి డిస్టర్బింగ్గా ఉంటుంది, బట్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత హ్యాండ్స్కి కూడా లేయర్డ్ హ్యాంగింగ్స్ పెట్టించాను విత్ బీట్స్ అనమాట. ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఫ్రంట్లో ఇలా ఉంది. నా సజెషన్ ఏంటి అంటే మీరు ఓన్లీ ఇటు సైడే మగ్గం వర్క్ చేపించుకోండి అనమాట. ఇంకొక సైడ్ ఓన్లీ కింద కనిపించే పార్ట్లో చేపిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎలాగో మీకు కొంగు వచ్చేస్తుంది కాబట్టి మీకు మగ్గం వర్క్ చేపించినా కూడా మనీ వేస్ట్. మినిమం 3,000 అయినా పే చేయాల్సి ఉంటుంది కదా ఆ పార్ట్లో చేసినందుకు. సో మీకు మనీ మిగిలినట్టే. సో దిస్ ఈజ్ మై మ్యారేజ్ బ్లౌజ్ అనమాట. ఎలా ఉంది? నేను వచ్చేసి ఇది మ్యారేజ్ శారీలో వచ్చిన బ్లౌజ్ మెటీరియల్ కాదు, బయట మళ్ళీ ప్యూర్ గోల్డ్ రా సిల్క్ మెటీరియల్ తీసుకొని ఇది డిజైన్ మగ్గం వర్క్ చేపించుకున్నాను. సో ఎందుకంటే హెవీగా మీకు మగ్గం వర్క్ ఉన్నప్పుడు బెటర్ మీరు బయట మెటీరియల్ తీసుకోవడమే బెటర్ ప్యూర్ది. ఎందుకంటే శారీలో వచ్చింది ఎంతైనా కొంచెం మనం మగ్గం వర్క్ హెవీగా ఉన్నప్పుడు అంత ఆగదన్నమాట ఎక్కువ రోజులు. సో అందుకే మీరు ఎలాగో ఇంత కాస్ట్ పెట్టి మగ్గం వర్క్ చేపిస్తారు కాబట్టి ప్యూర్ మెటీరియల్ తీసేసుకుంటే రా సిల్క్ది. సో మీకు తర్వాత కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎప్పుడన్నా కావాలి అన్నప్పుడు. సో నా సజెషన్ అనమాట, నచ్చితే యూజ్ చేస్తాను. మ్యారేజ్ శారీలో వచ్చిన బ్లౌజ్ని ఏం చేశానంటే దాన్ని వేస్ట్ చేయకుండా బాగుంది బ్లౌజ్ డిజైన్, బాగుంటుంది గోల్డ్ కలర్లో. సో దానికి హై నెక్ పెట్టించి యూజ్ చేశాను. పెళ్లి కూతురు ఫంక్షన్ రోజు వేసుకున్న బ్లౌజ్ అనమాట ఇది. సో ఈ ఫ్యాబ్రిక్ ఇది నాకు చాలా నచ్చిన బ్లౌజ్ డిజైన్ అనమాట. చాలా చాలా నచ్చింది నాకు. సో ఇది ఏంటంటే పట్టు అండ్ నెట్ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది అనమాట. సో డబల్ నెట్ పైనే మనకు కంప్లీట్గా హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ చేస్తారు. దీన్ని క్రీపర్ వర్క్ అంటారు విత్ మల్టీ కలర్ నాట్ వర్క్ అనమాట. మల్టీ కలర్ నాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది వచ్చేసి మనకి కర్దానా బీడ్స్ అండ్ పర్ల్స్ ఉంటాయి. సో కర్దానా బీడ్స్ అండ్ పర్ల్స్తో మనకి ఆల్ ఓవర్ బ్లౌజ్ చేశారు. సో హ్యాండ్ కూడా స్లైట్గా ఇలా డిజైన్ వచ్చేసి ఇటు నుంచి ఇలా చేపించాను అనమాట. ఇది కూడా డబల్ నెట్ పైనే మనకి మగ్గం వర్క్ వచ్చింది. ఇది నాకు చాలా నచ్చింది. నేను ఇది నార్మల్గా అందరు ఏం చేస్తారంటే చాలా హెవీగా చేపించుకొని పక్కన పెట్టేస్తారు యూజ్ చేయడానికి లేకుండా. నేను అలా కాకుండా ఓన్లీ మ్యారేజ్కి ఎంగేజ్మెంట్కి కాకుండా తర్వాత దేనికి మగ్గం వర్క్ చేపించినా కూడా వేరే బ్లౌజెస్ కూడా రెగ్యులర్గా యూజ్ చేసేలాగా తీసుకుందామని చేపించిన వర్క్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఇది చాలా సీరియల్లో ఒక 2 times వేసుకున్నాను, ఒకసారి ఈవెంట్కి వేసుకున్నాను. చూడండి కంప్లీట్ డిజైన్ ఎంత బాగుందో చూడండి. ఓన్లీ నెట్ పైన వచ్చిన మగ్గం వర్క్ ఇది. సో నాకు చాలా నచ్చింది ఇది. ఇది నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ పైన మగ్గం వర్క్ అనమాట. హాట్ పింక్ కలర్లో ఉంటుంది. ఇది కంప్లీట్ హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్. ఇది కుందన్ బీట్స్ వర్క్ అనమాట. కుందన్ బీట్స్ వర్క్లో కంప్లీట్గా ఉంటుంది. సో ఇది హ్యాండ్ వర్క్. తర్వాత నేను ఎల్లో కలర్లో ఉంది చూసారా, ఎల్లో అండ్ కుందన్ బీడ్స్తో ఉంటుంది వర్క్ మనకి. తర్వాత కింద చిన్నగా ఇట్లా హ్యాంగింగ్స్ లాగా పెట్టించాను. చెప్పాను కదా నాకు కొంచెం నచ్చుతుంది అని చెప్పి. సో అదన్నమాట. ఇక్కడ కూడా ముందుకి ఓన్లీ 1 side చేపించాను, ఇటు సైడ్ మగ్గం వర్క్ చేపించలేదు.
తర్వాత గ్రీన్ కలర్, ఇది ఇంటికి వస్తారు కదా నల్ల పూసలు కూర్చోడానికి, అప్పుడు వేసుకున్న బ్లౌజ్ అనమాట. శారీలో వచ్చిన బ్లౌజ్కి ఇలా సింపుల్గా బీడ్స్ పెట్టి చేపించాను. కంప్లీట్ వర్క్ ఇలానే ఉంటుంది. నేను ఈ వీడియోలో ఓన్లీ శారీసే చూపిస్తున్నాను కాబట్టి ఎంగేజ్మెంట్కి ముందు ఒక లెహంగా వేసుకున్నాను అండ్ రిసెప్షన్లో కూడా లెహంగా వేసుకున్నాను కదా, ఆ 2 లెహంగాస్ నెక్స్ట్ వేరే లెహంగా కలెక్షన్ చేసినప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ మాత్రం ఓన్లీ శారీస్ చూపిస్తున్నాను. ఇది నా దగ్గర ఉన్న ఇంకొక పట్టు శారీ, బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ అనమాట. సో ఇది కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్లో, కొంగు వచ్చేసి ప్యారెట్ గ్రీన్లో వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను కంప్లీట్గా తీయట్లేదు, మళ్ళీ ఫోల్డ్ చేయాలి కాబట్టి, సో మీకు జస్ట్ కాంట్రాస్ట్ కలర్ ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ దీనికి నార్మల్గానే చేపించాను. యాక్చువల్లీ బ్లౌజ్ ఇప్పుడు నా దగ్గర లేదు, నార్మల్ బ్లౌజ్ మనకి కింద ఏదైతే వచ్చిందో అది ఇక్కడ పెట్టించాను ప్యారెట్ గ్రీన్ అంతే. సో ఇది నా దగ్గర ఉన్న ఇంకొక పట్టు శారీ. సీ బ్లూ కలర్ విత్ కొంచెం ఎల్లో కలర్ బార్డర్ వస్తుంది, కొంగు అదే కలర్లో వస్తుంది. సో నాకు ఇది చాలా అంటే చాలా నచ్చి తీసుకున్నాను. మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇది లైవ్లో చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. సీ కలర్ ప్రాపర్ కాంట్రాస్ట్లో వచ్చింది. సో నేను బ్లౌజ్ కూడా ఎల్లోలో తీసుకున్నాను. దీనిపైన నేను పింట్రెస్ట్లో చూపించిన ఒక డిజైన్ నాకు చాలా నచ్చి, సో అదే మోడల్లో ఇది బీడ్స్తో చేపించాను. పర్ల్స్ అండ్ కర్దానా బీడ్స్తో చేపించుకున్నాను అనమాట. సో చాలా మంచి డిజైన్, చూడడానికి మాత్రం చాలా, వేసుకుంటే మాత్రం చాలా బాగుంది, చాలా నచ్చి చేపించాను. ఇది గ్రీన్ కలర్ పట్టు శారీ. సో ఇందాక చూపించాను కదా గ్రీన్ కలర్ బ్లౌజ్ నల్ల పూసలు కూర్చోడానికి అన్నప్పుడు, దాని బ్లౌజ్ ఇదన్నమాట. కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ప్రాపర్గా మంచిగా డ్రై వాష్కి ఇచ్చి, ట్యాగ్ కూడా తీయలేదు చూడండి. సో డ్రై వాష్కి ఇచ్చి అలా పక్కన పెట్టిన శారీస్ ఇప్పుడు వీడియో కోసం తీసాను అనమాట. సో కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదు, మీకు పక్కన పిక్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది పెళ్లి కూతురు శారీ అన్నమాట. సో పెళ్లి కూతురు శారీ, దీన్ని ప్రాపర్గా ఏ మోడల్ అంటారో తెలీదు ఈ పట్టు శారీని, అంటే లైక్ ఈ డిజైన్ ఏమంటారో నాకు అంతగా ఐడియా లేదు. సో చాలా చాలా బాగుంటుంది వేసుకుంటే. మీకు పెళ్లి కూతురు శారీస్ పెడతాను చూడండి, ప్రాపర్ పట్టు ఎంత సాఫ్ట్గా ఉంటే తెలుసా, అంటే బేసిక్గా ప్యూర్ పట్టు అయితే వేసుకున్నప్పుడు మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. బాగుంది కదా. సో ఇందాక నాకు చాలా ఇష్టమైన బ్లౌజ్ అని చెప్పాను కదా, దీనికోసం చేపించాను. ఇది దిస్ వన్. సో హియర్ కమ్స్ అవర్ మెయిన్ శారీ, పెళ్లి శారీ. కంప్లీట్ గోల్డ్లో ఉంటుంది, ప్యూర్ గోల్డ్ జరీతో చేసిన శారీ అన్నమాట. మీకు వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు, చిన్నగా బార్డర్ మెరూన్లో వస్తుంది. యాక్చువల్గా నాకు డిజైన్కి ఇచ్చినప్పుడు ఏమన్నారంటే మెరూన్లో కూడా చేపించవచ్చు అన్నట్టు అన్నారు. కొంచెం సిల్వర్ జరీ కూడా యాడ్ అవుతుంది, గోల్డ్ జరీ ఉంది, సిల్వర్ జరీ ఉంది. ఇందులో కనిపిస్తుంది మీకు, ప్యూర్ ఇలానే ఉంటుంది అనమాట. నాకు చిన్నప్పటి నుంచి కంప్లీట్, అంటే నాకు పెళ్ళి అంటే తెలిసినప్పటి నుంచి నా బ్రెయిన్లో పెట్టుకుని ఏంటంటే, నేను పెళ్ళప్పుడు రెడీ అవ్వాలంటే కంప్లీట్గా గోల్డ్ కలర్లో రెడీ అవ్వాలంటే బ్లౌజ్ అయినా సరే కంప్లీట్ గోల్డ్ వేసుకొని గోల్డ్ శారీ కట్టుకోవాలని అనుకుంటుండే. సో అంటే ప్రైస్ ఎంత పడినా పర్లేదు, అంటే తక్కువైనా పర్లేదు ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీ బాగుండి నాకు ఆ డిజైన్ వస్తే చాలు తీసుకుందాం గోల్డ్ కలర్ అని అనుకొని ఉండే. సో థ్యాంక్ గాడ్ నచ్చేసింది, తీసుకున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ ది రిజల్ట్, చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 52,000 పడింది. యాక్చువల్లీ 75,000 అయితే సమ్ ఏదో డిస్కౌంట్ ఏదో అన్నారు, మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకుందాం అనమాట. సమ్ ఏదో డిస్కౌంట్ అని చెప్పి మాకు 52,000కి ఇచ్చారు. దీనికి నార్మల్గా మెరూన్ కలర్ కూడా చేపించుకోవచ్చు, కాకపోతే నాకు కంప్లీట్ గోల్డ్లో ఇష్టం. కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు కానీ
పెళ్లిలో కంప్లీట్ గోల్డ్ ఉండాలనుకున్నా. అట్ ది సేమ్ టైం నాకు నా డిజైనర్ కూడా షీఈ్ మై ఫ్రెండ్ ఆల్సో. సో తనేం చెప్పింది అని అంటే, సో ఇప్పుడు కాంట్రాస్ట్ అనేది కామన్ అయిపోయింది. సెల్ఫ్ లైక్ శారీలో ఏం కలిసిన బ్లౌజ్ దానిపైన హెవీగా మగ్గం వర్క్ చేపిస్తే బాగుంటుంది ఇప్పుడు శారీకి అని చెప్పింది. సో తను చాలా పెద్ద పెద్దవి చేస్తుంది, 4 lakhs 5 lakhs బ్లౌజెస్ కూడా చేస్తుంది కాబట్టి తనకి ఆల్మోస్ట్ నాలెడ్జ్ ఉంటుంది కదా. సో తన మాట విని గోల్డ్లో వెళ్ళాను. చాలా నచ్చింది నాకు అవుట్పుట్ అయితే. సో పెళ్లి శారీ పైన వేసుకుంటారు కదా గోంగట సంథింగ్ లైక్ పైన వేసుకోవడానికి ఇలా తీసుకున్నాము. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. దీనికి కూడా చాలా చాలా కాంప్లిమెంట్ వచ్చాయి, చాలా బాగుందని చెప్పేసి. ఈ కలర్లో వెతికాము, ఎక్కడ దొరకలేదనమాట. లాస్ట్కి నాకు నార్సింగ్లో దొరికిందనమాట. ఇది జస్ట్ 1100లోనే నాకు దొరికింది. మంచి క్వాలిటీ అండ్ మంచి కలర్. ప్రాపర్గా నా శారీకి సెట్ అయింది కదా, గోల్డ్ శారీకి ప్రాపర్గా సెట్ అయింది. ఎలా ఉంది? ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. కొంచెం ఎల్లో అండ్ పింకిష్లో వచ్చింది. నాకు ఇది ప్రాపర్గా చూపించడానికి రావట్లేదు. సో ఇలా ఉంటుంది కంప్లీట్ ఆల్ ఓవర్ గోల్డ్ జరీ అనమాట. సో వీడియోలో కొంచెం మీకు గోల్డ్లా కనిపిస్తుంది కాబట్టి ఇది కొంచెం ఎల్లో కలర్లో, ఎల్లో అండ్ ప్రాపర్ పింక్. దీనికి నేను ఇందాక హాట్ పింక్ బ్లౌజ్ చూపించాను కదా, దానికి అనమాట ఎంగేజ్మెంట్. మీకు పిక్చర్స్ యాడ్ చేశాను పక్కన. ఇది చాలా బాగుంటుంది. ఇంకా పట్టు శారీస్ కొన్ని ఉన్నాయి. మ్యారేజ్కి ముందు నాకు ఒకటే పట్టు శారీ ఉంటుండే. అది కూడా నాకు ఎప్పుడో నాకు నేనే గిఫ్ట్ ఇచ్చుకున్న పట్టు శారీ అనమాట. అవన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే, నా దగ్గర లేవు. ప్రజెంట్ ఏవైతే పెళ్ళికి రిలేటెడ్ ఉన్నాయో అవి మాత్రమే నా దగ్గర ఉన్నాయి. మీకు ఏదైనా మగ్గం వర్క్ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మీరు చేయించుకోండి. ఎందుకంటే మగ్గం వర్క్ అనేది ఎక్కడైనా ఫినిషింగ్ డిఫరెంట్ ఉంటుందేమో కానీ మగ్గం వర్క్ ఎక్కడికి వెళ్ళినా సేమ్ డిజైన్ అలానే చేస్తారు. సో ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను మీకు కొన్ని మెయిన్ థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ థింగ్స్ అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి. బేసిక్గా మీరు శారీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు ఎవరైనా సజెషన్స్ ఇవ్వడం కానీ, మీకు అవి సెట్ కాలేదు అని చెప్పితే కానీ లైక్ మీరు ఒకసారి విని ఇన్ కేస్ మీకు కూడా నచ్చకపోతే ఇట్స్ ఫైన్. బట్ వాళ్ళకి నచ్చకుండా మీకు చాలా నచ్చింది అనుకోండి, మీరు తీసేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ మనకి ప్రాఫిట్స్ వస్తాయనే లెవెల్లో తీసుకోవట్లేదు. జస్ట్ మన సాటిస్ఫాక్షన్, మనం ఏదైతే వేసుకుంటే హ్యాపీగా ఉంటామో, లైక్ మన హస్బెండ్ కానీ, మన అత్తమ్మ వాళ్ళు కానీ, అమ్మ వాళ్ళు కానీ మనల్ని ఎందులో చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారనే ఐడియా మనకు ఉంటుంది. కాబట్టి మనం ఆ రకంగా మనం మ్యారేజ్కి శారీస్ తీసుకోవాలి. అంతేకాని ఫ్రెండ్స్కి నచ్చలేదు, ఆరెల్స్ వాళ్ళకి నచ్చలేదు, వీళ్ళకి నచ్చలేదు మాత్రం ఆలోచించకండి. మీకు నచ్చి ప్రాపర్గా ఒక శారీ ఒక ఫీల్ ఉంటుంది. అంటే బేసిక్గా ఇది మీరు ఎంతమంది నమ్ముతారో తెలీదు, నాకైతే శారీస్ చూసినప్పుడు ఒక ఫీల్ వస్తుంది. ఓకే ఈ శారీ నేను తీసేసుకోవాలని ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ వచ్చినప్పుడు నేను ఇంకా ఆలోచించాను, వేరే షాప్ కూడా వెళ్ళాను. ఆ ఒక షాప్కి వెళ్తాను, అది తీసేసుకుంటాను అనమాట. నా మ్యారేజ్ శారీ కూడా అంతే. గోల్డ్ కలర్ శారీ తీసుకున్నప్పుడు కూడా నార్మల్గా గోల్డ్ ఎందుకు కంప్లీట్ డిఫరెంట్ షేడ్కి వెళ్ళొచ్చు కదా, డిఫరెంట్ కలర్ తీసుకోవచ్చు కదా అన్నారు. కాకపోతే నా బ్రెయిన్లో నాకేంటి గోల్డ్ కలర్ వేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటానని నాకు తెలుసు కాబట్టి గోల్డ్ వేసుకున్నాను. ఫైనల్ గేమ్ ఉంది, నా లుక్ చాలా బాగుందని చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. శారీస్కి ఇంత ప్రైస్ పెట్టాలి అంత ప్రైస్ పెట్టాలని చెప్పి మీరు ముందే డిసైడ్ అవ్వకండి. నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, నాకు అది క్వాలిటీ బాగుండి శారీ నచ్చితే నేను 20,000 కూడా మ్యారేజ్కి తీసుకునేదాన్ని. ఎట్ ది సేమ్ టైం 1 lakh అయినా సరే నేను మనీ యాడ్ చేసైనా తీసుకునేదాన్ని ఆ గోల్డ్ కలర్ నచ్చితే. సో నాకు ఇక్కడ నేను మీకు ప్రైస్ చెప్పాను కదా ఎంత పడిందని చెప్పి, నేను సాటిస్ఫాక్షన్ లైక్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మిడిల్లో 50,000 వర్త్లోనే నాకు శారీ వచ్చింది కాబట్టి నేను హ్యాపీగా తీసుకున్నాను. ఎందుకంటే మీరు శారీతో పాటు మళ్ళీ మగ్గం వర్క్ కూడా హెవీగా చేయించుకోవాలనుకుంటారు కాబట్టి సో మీరు రెండు కలిపి ముందే బ్యాలెన్స్ చేసుకోండి. సో కాకపోతే నేను 1 lakhలోనే తీసుకోవాలి లేకపోతే 2 lakhsలోనే తీసుకోవాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీరు మెమొరీస్ లాగా మాత్రమే చూడాలి. మీకు చాలా నచ్చి మీరు అది వేసుకుంటే హ్యాపీగా ఉంటారని ఒక ఫీల్ మీకు వస్తే
తీసేసుకోండి అంతే. సో వాళ్ళు 2 lakhs పెట్టి తీసుకున్నారు ఆర్ ఎల్స్ వీళ్ళు 20,000 పెట్టి తీసుకున్నారని మాత్రం మీరు ఆలోచించకండి. సో ప్రైస్ గురించి ముందు ఆలోచించకుండా వెళ్ళి మీకు అది నచ్చితే తీసుకోండి. ఇన్ కేస్ మీరు లైక్ మీ దగ్గర చాలా మనీ ఉన్నాయి, మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటే మాత్రం మీరు నార్మల్గా కమర్షియల్ ఉంటుంది కదా, బంజారా హిల్ జూబ్లీ హిల్ ప్లేస్లో ఉంటుంది కదా, మీకు నార్మల్ ఇవే శారీస్ని 2 lakhs పెట్టి నమ్ముతారు. అందులో మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళ రెంట్స్, వాళ్ళ పవర్ బిల్స్ అవన్నీ కూడా మీ పైన తీయాలి కాబట్టి సో అంత ప్రైస్ పెట్టి అమ్ముతారు. నా సజెషన్ ఏంటి అంటే, నా మ్యారేజ్ వరకు అయితే మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు శారీస్ పర్చేస్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 30,000 అన్న ప్రైస్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ నేను అలానే మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర తీసుకున్నాను కాబట్టి నాకు తక్కువ ప్రైస్ పడింది. నేను ఇవి ఏవి పెద్ద పెద్ద షాప్స్లలో వెళ్ళి తీసుకోలేదు, ఎందుకంటే నేను నా మ్యారేజ్ కోసం తీసుకుంటున్నాను కానీ వాళ్ళ షాప్ రెంట్కి హెల్ప్ చేయాలని చెప్పే థాట్లో నేను లేను కాబట్టి సో నేను తీసుకోలేదు. టు బి ఫ్రాంక్ నేను కూడా ముగ్దాకి వెళ్ళాను, లైక్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద వాటికి చాలా వాటికి వెళ్ళాను. కాకపోతే కలెక్షన్ బాగానే ఉంది కానీ నాకు అంత ప్రైస్ పెట్టాలనిపించలేదు. ప్లస్ ఎట్ ది సేమ్ టైం నాకు చాలా నచ్చితే నేను ఎంత ప్రైస్ అన్నా పెడతాను, కాకపోతే నాకు ఆ ఫీల్ రాలేదు, నాకు అది నచ్చలేదు. సో అందుకే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి అన్ని శారీస్ తీసుకున్నాను. నాకే కాకుండా అందరికీ ఇంట్లో వాళ్ళకి తీసుకోవాలి కాబట్టి ఒకేసారి మంచి మంచి శారీస్ అందరం తీసుకున్నాము. సో నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎక్కడ మనీ వేస్ట్ చేయలేదు అని చెప్పి. నా మగ్గం వర్క్ డిజైన్స్ వచ్చేసి డిజైనర్స్ దగ్గర చేపించాను అనమాట, 2 డిజైనర్స్ దగ్గర చేపించాను. సో ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చిందంటే చెప్పండి, నేను ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఇస్తాను. సో మీరు వాళ్ళకి డిఎం చేయొచ్చు, లేదా మీరు డైరెక్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తే నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పంపిస్తాను. నాకు మెమొరీస్ కోసం నేను వీటికి మగ్గం వర్క్ చేయించుకున్నాను, కానీ లేకపోతే నాకు మగ్గం వర్క్ తర్వాత ఏ శారీస్ కూడా మీరు ఫ్యూచర్లో మ్యాక్సిమం చూడకపోవచ్చు. ఎందుకంటే నాకు అంత ప్రైస్ పెట్టి ఏవి చేయించాలని ఉండదు. నాకేంటంటే నాకు సూట్ అయ్యేవి బాగుండాలి అన్న థాట్లోనే ఆలోచిస్తాను అంతే తప్ప మగ్గం వర్క్ ఉంటేనే బ్లౌజ్ బాగుంటుంది ఆరెల్స్ ఇంత ప్రైస్ పెడితేనే శారీ బాగుంటుంది అనేది ఉండదు. ఓన్లీ క్వాలిటీ చూస్తాను అండ్ కలర్ నాకు వేసుకుంటే ఎలా ఉంది అనేది మాత్రమే చూసి నేను సెలెక్ట్ చేసుకుంటాను. మెయిన్గా ఏంటంటే వాళ్ళకి నచ్చాలి వీళ్ళకి నచ్చాలి అనే థాట్లో మీరు షాపింగ్కి వెళ్తే ఏమవుతుంది అంటే అలా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా మీకు ఏదైతే నచ్చిందో అదే తీసుకొని మీరు దాంతో హ్యాపీగా ఫీల్ అవ్వండి అంతే. మీరు వేసుకున్నప్పుడు మీకు హ్యాపీగా ఫీల్ అవుతారు, అది చాలు. మీరు అంతే తప్ప మీరు అందరినీ సాటిస్ఫై చేయాలని మాత్రం చూడకండి ప్లీజ్. సో ఇది ఒక చిన్న సజెషన్ లాగా అనుకోండి. సో మీరు ఏవైతే తీసుకున్నారో అది మీ మనీ, ఓకేనా? సో మీరు హ్యాపీగా ఉండాలి. నా మగ్గం వర్క్ బ్లౌజెస్లో కానీ శారీస్లో కానీ మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా హస్బెండ్వి కూడా ఎంగేజ్మెంట్ది, మ్యారేజ్ది, రిసెప్షన్వి కూడా డిజైన్ చేయించాము. అంటే మేము సేమ్ థింగ్ మాల్స్లో చూసాము, షాపింగ్ చేసాము, తర్వాత డిజైనర్ తెలుసుకున్నాము. సో నా ఫ్రెండ్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 5,000 to 6,000 అనేది తగ్గుతుంది అనే థాట్లో వాళ్ళని కూడా అడిగాము. సో చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు వాళ్ళు కూడా. వాళ్ళే చెప్పారనమాట, మా హస్బెండ్ పెళ్లి కొడుకు డ్రెస్ పెడతాను ప్రాపర్ పట్టుతో చేశారనమాట. చాలా నచ్చింది. జస్ట్ 22,000లోనే మంచి అవుట్పుట్ వచ్చింది. సో మీకు కావాలంటే చెప్పండి, నెక్స్ట్ తనవి కూడా తనని చూపించమని వీడియోలో అడుగుతాను. ఇన్ కేస్ తను ఒప్పుకుంటే తనవి కూడా ఎంగేజ్మెంట్ది, మ్యారేజ్ది అండ్ రిసెప్షన్వి చేయవచ్చు, ఓకేనా? సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, పాసిబుల్ అయితే కామెంట్ కూడా చేయండి. మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా నేను ప్రతిదానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.